సో ఇక కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే సేకరించాం, అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తాం. కొద్దిసేపటి క్రితమే ఆరా మస్తాన్ కూడా సర్వే ప్రకటించారంటున్నారు. అలాగే నేషనల్ వైడ్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటన్నిటి మీద విశ్లేషణ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. 45 years సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతోటి జాయిన్ అవుతారు. నమస్తే అండి. నమస్కారం రావు గారు, మన ప్రేక్షకులకు కూడా వీక్షకులకి నమస్కారం. నమస్తే. మీరు ఇప్పుడే వచ్చారు. మేమైతే లోకల్ గా ఉండేటువంటి సర్వేల మీదనే విశ్లేషణ చేస్తున్నాం. బహుశా బయట నుంచి మీరు చూసింటారు, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా చూసింటారేమో. ఇంకా నేను పెద్ద గమనించండి, డ్రైవింగ్ లో ఉన్నాను. అవునా? ఓకే, మన వాళ్ళు తీసుకొస్తారు నేషనల్ ఎగ్జిట్ పోల్స్, అలాగే ఆరా మస్తాన్, అలాగే ఆత్మసాక్షి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఒక 10 సర్వే సంస్థలు, అది కూడా ఉన్నటువంటి వాటిలో ఎంతో కొంత నమ్మదగ్గ సర్వే సంస్థలకు సంబంధించి మనం ప్రొజెక్షన్స్ తీసుకుందాము. తప్పకుండా. వీటిల్లో కొన్ని ఆల్రెడీ విశ్లేషణ చేసుకుంటున్న పరిస్థితుల్లో మీ అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని కొంచెం ఎగ్జాగరేటెడ్గా, కొన్నేమో ఆశ్చర్యకరంగా, మరి కొన్నేమో నమ్మలేని విధంగా, అలా రకరకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం క్రైటీరియా తీసుకోవచ్చా? కొంతవరకు అండి. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా డిఫరెంట్గా రిజల్ట్ వచ్చిన పరిస్థితులు కూడా చూసాం. నేషనల్ లెవెల్లో పలానా పార్టీ పవర్లోకి వస్తుందని అన్నప్పుడు అది రివర్స్ అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే అది కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్లో కానివ్వండి, ఎక్కడన్నా ఎర్రర్ జరిగితే కనుక ఇన్పుట్స్లో అది చాలా వరస్ట్గా. అండ్ ఇంకోటి అండి, మన ఇంత పెద్ద డెమోక్రసీ, తర్వాత మనది అంత మరీ హైలీ ఎడ్యుకేటెడ్ డెమోక్రసీ కూడా కాదు. కాబట్టి ఈ కలెక్షన్ ఆఫ్ శాంపుల్స్లో కొంచెం ఎర్రర్స్ జరిగే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ దాదాపు 10 ఎలక్షన్స్ చూసారు. నేను 80లో మేము గ్యాలప్ పోల్ అని ఎన్ భాస్కర్ రావు గారి నాయకత్వంలో మేము గ్యాలప్ పోల్ అంటే బిఫోర్ ఎలక్షన్ అప్పుడే మేము శాంపుల్స్ చేసాం. అది ఆ రోజుల్లో ఇండియా టుడేలో ఒక ఫుల్ పేజీ మ్యాగజైన్, అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ పేపరు అంత పెద్ద ఎఫర్ట్ చేసింది ఆ రోజు ఈనాడు చేసిందండి. మేము అందులో ట్రైన్ అయ్యి వెళ్ళి మేము ఫీల్డ్లో చేసాము. 41 సీట్స్ వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్కి. రిజల్ట్ కూడా అలాగే చూపించింది. సో 80s గ్యాలప్ పోల్ ప్రీ పోలు కాదు, ఎగ్జిట్ పోల్ కాదు. అది అమెరికాలో చేస్తారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి. అది ఒక న్యూ ట్రెండ్ అనమాట. అది అక్కడ మన కంట్రీలోకి వచ్చింది గ్యాలప్ పోల్. ఆయన తర్వాత కూడా కొన్నిటికి డైరెక్షన్ ఇచ్చి చేయించాడు. అది ఫస్ట్ టైము. అంటే అప్పటికి కొన్ని నేషనల్ పేపర్ చేసినాయి, బట్ ఒక రీజనల్ న్యూస్ పేపర్గా ఈనాడే చేసింది. ఇప్పుడు చేయట్లేదు ఈనాడు. చేయట్లేదు ఈనాడు. ఒకవేళ చేస్తే కనుక ఇది ఆల్రెడీ ప్రచురిస్తుందిగా. ప్రశ్నిస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, భాస్కర్ రావు గారు ఢిల్లీలో ఉంటారండి. ఆయన మంచి సెఫాలజిస్టు, ఫస్ట్ జనరేషన్ సెఫాలజిస్ట్ ఇండియాలో. భాస్కర్ రావు గారిని మీరు కూడా పేరు వినే ఉంటారు, విన్నారు. ఆయన ఇన్స్టిట్యూట్ కూడా నడిపాడు అక్కడ ఢిల్లీలో. ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు ఆయన. ఈ మధ్యలో కూడా హైదరాబాద్ కూడా వచ్చి కొన్ని ఛానల్స్లో మాట్లాడి వెళ్ళారు. సో ఇప్పుడు మనకి మన టెక్నికల్ ఇన్ఛార్జి అనిల్ ఉన్నారు, అలాగే సూర్య ఉన్నారు, ఈ మొత్తం డేటాను తయారు చేసిన వాళ్ళు. సో నేషనల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి తీసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ద్వారా. కాకపోతే కొన్ని మన దగ్గర ఉన్నాయి, మనం దీన్ని విశ్లేషించుకున్న తర్వాత ఈలోపు వాళ్ళు బహుశా నేషనల్, అలాగే కొన్ని మిగతా ఆత్మసాక్షి, ఆరా మస్తాన్ సర్వే కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి మనం భావిద్దాం. ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది రావు గారు, వాళ్ళు మళ్ళీ చాలా కాలం తర్వాత మీతో ఈ ఎనాలిసిస్లో పాల్గొనడం కూడా. సో మీరైతే కరెక్ట్గా చెప్తారు. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ గొడవ ఏంది? అసలు ఆ ఎగ్జిట్ పోల్స్నేమో నిజంగా పోల్స్ ఏమో అనుకుంటున్నారు. అది అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఒక్కోసారి బాగా డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంత డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వీటన్నిటిని యావరేజ్ చేస్తే ఎలా వస్తుందో అంత అయితే వస్తుందండి. యాక్చువల్గా మేము యావరేజ్ చేస్తాం, మీరు రాలే అప్పటికి. యాక్చువల్గా మనం సుమారుగా 10 సంస్థలు తీసుకున్నాం. ఈ 10 సంస్థలు ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో, ఎన్డీఏకి ఎంత ఉన్నాయి, వైసీపీకి ఎంత ఉన్నాయని, ఆ మొత్తం సంస్థలు కూడి డివైడెడ్ బై సంస్థలు, నెంబర్ ఆఫ్ సంస్థలు 10. అయితే దాంట్లో ఎంత వచ్చిందంటే, నాకు పోల్ ఆఫ్ పోల్ 128 వచ్చింది. అదే కూటమికి 47 వైసీపీకి వచ్చింది. అది అన్నిటినీ సరాసరి చేసి అదే నేను కూడా అదే చెప్తున్నా అండి. ఇప్పుడు కొన్ని ఒక లైక్స్ డిస్లైక్స్ ఉంటాయండి సంస్థలకు కూడా. తర్వాత చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ జరగవచ్చు. కానీ వాటన్నిటిని యావరేజ్ చేస్తే ఇంచుమించుగా పబ్లిక్ పల్స్కి దగ్గరగా ఉంటుంది అనేది నా అంచనా. పూర్తిగా 100% అయితే ఎగ్జిట్ పోల్స్ని మనం ఎప్పుడు కూడా ఉండకూడదండి. అది రైటింగ్ ఆన్ ద వాల్ లాగా మాత్రం తీసుకోకూడదు. అది ఒక ఇండికేటర్గానే తీసుకోవాలి, ఇండికేషన్ అంతే. ఇట్ మే ఆర్ మే నాట్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి,
వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు ఆరామ్ మస్తాన్ అనే అతనికి ఒక గుర్తింపు ఉంది, గుడ్ విల్. అలాగే కేకే అతనికి ఒక గుడ్ విల్ ఉంది. అలాగే పల్స్ టుడే దానికి ఒక గుడ్ విల్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ ఎబిలిటీ. వీళ్ళని చూసి బెట్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ని చూసి మీరు బెట్టింగ్ కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అనేది మీరు సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి జనాలకి. నేను ఇంకొకటి ఫ్రాంక్గా చెప్పనండి, నేను ఊరు నుంచి వచ్చినాను సుబ్బారావు. ఒకటి ఫ్రాంక్గా చెప్పాలంటే మన బెట్ కాసేవాడు ఎవడు కూడా వీటన్నిటిని కూడా నమ్మడండి. వాళ్ళ ఓన్ సర్వే ఉంటుందండి, అంత సర్వే ఎవడు చేయలేడు కూడా. విలేజెస్లో ఉండే వాళ్ళ కామన్ సెన్స్ వేరు, వాళ్ళ తెలివితేటలు వేరు, వాళ్ళ అవగాహన వేరు. ఖచ్చితంగా వాళ్ళు వీటన్నిటినీ సపోర్టివ్గాను కంపారిజన్ కోసం చూసుకుంటారు. వాళ్ళకు వచ్చిన రిజల్ట్ దీనికి తప్ప దీన్ని మాత్రం పూర్తిగా డిపెండ్ అవ్వరండి. అదే వాళ్ళంత అమాయకులు అయితే అస్సలు కాదు, వీటిని చూసాం బెట్లు కట్టుకోరు, ఖచ్చితంగా కట్టరు. తర్వాత ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, మేము గెలుస్తాము, రేపు 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తాము, బ్రేక్ఫాస్ట్కి మెనూ ఇది, లంచ్కి మెనూ ఇది, నాన్ వెజ్ మెనూ ఇది, వెజ్ మెనూ ఇది చేశారు అన్నీ. ఈ ఎవ్వరు కూడా నమ్మరండి. అది వాళ్ళకి ఆత్మతృప్తి కోసం చేసుకునే పని. అది సజ్జల రామకృష్ణ నాయుడు గారు కూడా అదే చెప్పాడు. ఏదో ఈ 4 రోజుల పాటు మా కార్యకర్తల మనోధైర్యాన్ని కోసం చెబుతాము తప్ప ఇవన్నీ మీరేమి నమ్మక్కర్లేదు అని ఆయనే చెప్పాడు. సో వీటిని నమ్మి మీరు అనవసరంగా డబ్బులు బాగోదు. ఆయన మేమిద్దరం కలిసి కూడా పనిచేసాం కాబట్టి మేమిద్దరం ఒకే బ్యాచ్ కాబట్టి అదైతే వాస్తవమే చెప్పాడు ఆయన. ఎవరైనా నేనైనా అదే చెప్తా. ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోమని ఎవరు చెప్తాడండి? ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి బిల్డప్గా చెప్పాల్సిందే చెప్తాడు. అది ఓడిపోయింది అనుకోండి, ప్రజల తీర్పుని శిరసా వహిస్తున్నా అంటారు, అంతే కదండి. స్టాండర్డ్ వర్డ్ అది, ఒక లైన్ మాట్లాడతారు అంతే. మీరు ఇచ్చిన ప్రజాస్వామ్యతంగా మీరు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, స్వీకరిస్తున్నాం. తర్వాత మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తాము, ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు నిరంతరం పోరాడతాము. ఏ కదా పడికట్టు పదాలు ఇవన్నీ, అంతే, అంతకన్నా ఏం జరగదు. కానీ మెయిన్ పోల్స్ కి ఉన్నంత క్రేజ్ ఎగ్జిట్ పోల్స్కి ఉందండి. ఎందుకు ఉంది అలా? మెయిన్ పోల్స్కి ఉన్నంత ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలక్షన్స్ తర్వాత తీసుకున్న శాంపిల్స్ కదండి, సహజంగా నియరెస్ట్గా ఉంటుంది అనేది వాళ్ళకి ఎవరికైనా. అదే కనుక ప్రీ పోల్ అప్పుడు ఏంటంటే అప్పుడు కన్ఫ్యూషన్లో ఉంటారు పూర్తిగా. అంతెందుకండి, నేను మొన్న ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అసలు ఏ పార్టీకి వేయాలనే దానికి నేనే కొంత కన్క్లూజన్కి రాలేకపోయా, ఇంత అవగాహన ఉండి కూడా. ఎందుకంటే 2 అట్టాగే ఉన్నాయి, నోటాకి వేయలేము కాబట్టి ఇక ఉండంతలో బెస్ట్ అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కానీ, బట్ నాకు అది తృప్తి ఇవ్వాల. ఈ ఒక్కసారి అట్లాంటి పరిస్థితి వచ్చింది నాకు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు లోక్సభకి, తెలంగాణ లోక్సభ గురించి, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్కి అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? మీరు థింక్ చేసినంత ఆలోచించే అంత సిచ్యువేషన్ ఉందంటారా? అక్కడ లేదండి, అక్కడ లేదు. అక్కడ కొంత చాలా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్టేట్ డెవలప్మెంట్ కోసం సెంటర్లో ఏ పార్టీ ఉండాలనేది, ఏ అవసరం పార్టీ ఏదైతే తీర్చగలదనేది వాళ్ళకి అవగాహన ఉందండి. సో ఓటర్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, సెంటర్లో ఏ గవర్నమెంట్ వస్తుందనే తర్వాత మాట. తర్వాత మన మోడీ గారి బిహేవియర్ ఇవన్నీ కూడా కొన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ కూడా ఇక్కడ కాంగ్రెస్కి ఫిట్ చేసింది. ఓకే, అతని వ్యక్తిత్వం. సో ఇక్కడ ఓటర్ కొంచెం ఇక్కడ వేరు, అక్కడైతే క్లియర్ కట్ గానే అనిపిస్తుంది. అక్కడ అంత కన్ఫ్యూజన్ ఏం లేదండి. అంటే 2 ఉండటం వలన స్పష్టత వచ్చింది అక్కడ. ఓకే, సో ఎగ్జిట్ పోల్స్ కూడా బహుశా మీరు అన్నట్టు చాలా క్లారిటీగా కొన్ని సంస్థలు ఇవ్వడం జరిగింది. సో ఆ సమస్యలు ఇచ్చినటువంటి వాటిలో కొన్ని భిన్నంగా ఉన్నాయి, కొన్ని ఏమో ప్యారలల్గానే ఉన్నాయి. కాకపోతే మెజారిటీ ఎటు ఉన్నారు ఏంటి అనేది తెలియదు. కానీ సో మనకు ఆల్రెడీ వివిధ సమస్యలు ఇప్పటివరకు కొన్ని సమస్యలు చెప్పాము. మిగతా సమస్యలకు సంబంధించి సూర్య ఒక డేటా ఇచ్చారు. సో దీని ప్రకారం సర్వే రిపబ్లిక్ టీవీ అండి, రిపబ్లిక్ టీవీ కొంత ఉండొచ్చు. అది ఎన్డీఏ అంటే నేషనల్ లెవెల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ది కావాలి, సో అది కూడా తీసుకొచ్చి ఇస్తారేమో, వెయిట్ చేస్తున్నాడు మన సూర్య. ఓకే, రిపబ్లిక్ టీవీ ఇచ్చింది ఏంటంటే ఎన్డీఏకి 359, ఇండి కూటమికి 154, అదర్స్ 30 ఇచ్చారు. అలాగే ఇండియన్ న్యూస్ 371 ఎన్డీఏ కూటమి, ఇండి కూటమికి 125, అదర్స్కి 47 ఇచ్చాడు. తర్వాత జన్ కీ బాత్ ఇది ఎన్డీఏకి 362 ఇచ్చారు,
362 to 392 ఇచ్చారు. ఇండి కూటమికి 141 to 161, అదర్స్కి 10 to 20. దైనిక్ భాస్కర్ ఇది 281 to 350 ఇచ్చారు, అంటే 281 నుంచి 350 వరకు ఉండొచ్చని. ఇండి కూటమికి 145 to 201 ఇచ్చారు, అదర్స్ 33 to 49 ఇచ్చారు. సో కొంచెం ఐడెంటికల్ తర్వాత ఐడెంటికల్గా కూడా ఉందండి రిజల్ట్. 300+ ఉంది ఎన్డీఏ కూటమికి, కన్సిస్టెంట్గా ఉంది. ఇది 150 రేంజ్లో యావరేజ్ మీద దగ్గరగా ఉంది ఇండి కూటమి. కాబట్టి 4 రిపీటెడ్ ఆర్గనైజేషన్స్ సర్వే కూడా కొంత ఐడెంటిటికల్గా ఉండటం అనేది రిలయబుల్ అని మనం అనుకోవాలి. సో కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ రావచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ఏంటంటే కొంచెం భారతీయ జనతా పార్టీకి మరీ 350 అని ముందు చెప్పినంత రాదేమో అనే డౌట్ వచ్చింది అందరికి. ఉత్తరప్రదేశ్లో ఏదో దెబ్బతింది అవును అన్నారు, కానీ బట్ ఇక 3-4 సంస్థలు సర్వేల్లో అంతరాగా వచ్చిందంటే మన అంచనాలు తప్పు అనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ఉత్తర భారతదేశంలో దెబ్బతింది, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో అయితే అసలు వాళ్ళకి సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకుంది, ఇవన్నీ కూడా వినిపించాయి. అవును, అందుకే మనకు వచ్చిన సమాచారం అన్న తప్పు అయి ఉండాలి, మన అంచనాలు కూడా తప్పు అనుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పిన దైనందిన భాస్కర్ ఇవన్నీ కూడా రిపీటెడ్ ఆర్గనైజేషన్స్, డైలీస్ ఇవన్నీ కూడా వాళ్ళు పొరపాటును కూడా ఒకవైపుకి మగ్గు చూపి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇవాళ ఇది లాస్ట్ ఎలక్షన్ కాదు వాళ్ళకి. వాళ్ళు ఈ సంస్థలని చిరకాలం కొనసాగించాలి, ప్రజల అభిమానాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు. కాబట్టి ఇది మనకి రిలయబుల్ అని అనుకోవాలండి. సో ఇలాగే డౌట్ లేదు, నరేంద్ర మోడీ మళ్ళీ 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. కానీ 2 రోజుల నుంచి ఇండియా కూటమి రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు, మొత్తం తిరగబడిపోయింది. తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదో ప్రయోగించారు, అది కాంగ్రెస్ పార్టీకి ఏదో అనుకూలంగా ఉంది, ఇట్లా రకరకాలుగా వచ్చింది. ఇవాళ కూడా రిపోర్ట్ ఇచ్చారు అఫీషియల్గా, కేంద్ర మంత్రి కూడా దాని మీద స్పందించారు. నజీర్ చంద్రశేఖర్ అయితే సంథింగ్ ఆయన పేరు, ఆయన ఇజ్రాయెల్ నుంచి ఏదో టెక్నాలజీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు అనేది కూడా వినిపించింది. సో అలాంటి ఏమి దీన్ని బట్టి ఇప్పుడు అవి ఒక మూఢ విశ్వాసాల్లో ఈ చేస్తారు చూసారా, బాణామతి అని అలాంటివి చేస్తారంటారు, అలాంటిలాగా ఉంది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్గా ఆర్గనైజేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి మీడియాలోను, లేకపోతే సర్వే సెఫాలజీలో. కాబట్టి వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో బీజేపీ కూడా బాగా వర్కౌట్ చేసుకున్నారండి వాళ్ళు కూడా. సో నేషనల్ లెవెల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు రావాల్సిందల్లా ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది రావు గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు అవగాహన వచ్చినంత వరకు ఎక్కువ సర్వే సంస్థల రిపోర్ట్లు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా మనం ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు పడ్డ కష్ట నష్టాలు కానీ, వాళ్ళు ఒక్కసారి అని మోసపోయినందుకు 5 ఏళ్ల పాటు నికృష్ట జీవితం అనుభవించడం కానీ, వాళ్ళు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అదే కనుక పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో అయితే, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో రీకాల్ సిస్టమ్ ఉంటుంది, మీకు తెలుసు. ఎప్పుడైనా పొరపాటు జరిగిందని అనుకుంటే ప్రజలందరూ కనుక మళ్ళీ ఆ మాట చెప్తే మళ్ళీ రీకాల్ సిస్టమ్ పెడతారు, అప్పుడు కనుక రీకాల్ చేసుకోవచ్చు. కానీ మన ప్రజాస్వామ్యంలో అది లేదు. కానీ ఇక్కడ ఒకటి సార్, మనం ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సరే మిగతా దేశంలో ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ. అవునండి. సో దాని మీద చాలా క్యూరియాసిటీ ఉంది. సో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, కొన్ని సంస్థలను సెలెక్ట్ చేసుకున్నాం సార్. వీటిలో అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎంతో కొంత నమ్మదగినవి, లేదంటే వాళ్ళు నిజంగానే ఫీల్డ్లో పోయి సర్వే చేశారు అని మన ఇన్ఫర్మేషన్ ప్రకారం నమ్మిన దాని ప్రకారం నేను తీసుకోవడం జరిగింది. కొంతమంది ఫిగర్స్ కొంచెం అటు ఇటు వేసి టేబుల్లో కంప్యూటర్లో కూర్చొని డిజైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ అంటే వాళ్ళ లైక్ మైండెడ్ ఫిగర్స్ని వాళ్ళు దాంట్లో పెట్టేసి ఏదో ఒక సర్వే. ఇప్పుడు అంతేందుకండి, ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే కేంద్ర సంస్థ, అది పోలీస్ సంస్థ, దాన్ని లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు మేము గెలుస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలో ప్లే చేశారు. అది కకృతి, ఏదో గెలవాలని ఒక తాపత్రయంతో చేస్తారు చాలా మంది. సో లేటెస్ట్గా మనకి మన రాష్ట్రానికి సంబంధించి కూడా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వచ్చాయి. ఇంకా అసెంబ్లీ స్థానాల్లో అయితే మనం ఇంకా అంటే వాళ్ళు ఇవ్వలేదు కానీ, బట్ ఎంపీ స్థానాలు ఇచ్చారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సుమారుగా. సో ఇండియా టీవీ ఏమిచ్చిందంటే ఎన్డీఏ కూటమికి, అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి
19 నుంచి 21 ఎంపీలు వస్తాయని చెప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 10 ఇండియా టీవీ ఇచ్చింది. అలాగే ఏబీపీ సి ఓటర్ 21 నుంచి 25 రావచ్చు ఎంపీలు అని చెప్పింది. తెలుగుదేశం పార్టీ. వైసీపీకి 0 నుంచి 4. న్యూస్ 18 19 నుంచి 22 ఎంపీ స్థానాలు వస్తాయి అని చెప్పించారు. 5 నుంచి 8 వైసీపీకి అందిస్తారు. సిఎన్ఎక్స్ అది 19 నుంచి 21 ఎంపీలు తెలుగుదేశం పార్టీ కూటమికి, 3 నుంచి 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికి అన్నారు. ఇక ఇండియా న్యూస్ 18 తెలుగుదేశం పార్టీ కూటమికి, 7 వైసీపీకి అని ఇచ్చారు. సో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి హవా అనేది కనిపిస్తుంది ఎంపీలకు వచ్చేటప్పుడు. దీన్ని మనం క్యుములేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేషనల్ లెవెల్లో ఇచ్చినటువంటి సంస్థలు కూడా అంటే ఆల్మోస్ట్ కూటమి స్వీప్ అనే అర్థమవుతుందండి అక్కడ. అంతే కదా, 20 దాటి 22 23 అదే అవుట్ ఆఫ్ అవును స్వీప్. ఏబీపీ 21 నుంచి 25 ఇచ్చారు. ఇంకొకటి చెప్పొచ్చు సిఎస్ గారు, ఇక్కడ గతంలో తెలుగుదేశంకి వచ్చిన సీట్లు అసెంబ్లీలో ట్రాన్స్ఫర్ అయ్యేది వైసీపీకి, వైసీపీ సాధించిన సీట్లు టీడీపీకి వస్తాయి అనేది ఒక లేమ్యాన్గా మనకి ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది. నంబర్ మారిపోతుంది అంతే, వెరీ సింపుల్ అంతే. నేను ఇది గత 4-5 నెలల క్రితం కూడా చెప్పా. ఎప్పుడైతే బాయిలింగ్ అవుతుందో ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాల మీద, వాళ్ళు ఇబ్బందులు పడటం మీద, తర్వాత నల్ల చట్టాలు చేయటం, తర్వాత ప్రజల మీద దాష్టికాలు చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు నేను అప్పటి నుంచి ఏం చెబుతున్నానంటే, ఎవరైనా ఇట్లాగే నన్ను సర్వేస్ దీని మీద అంటే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ రిజల్ట్స్ మీద చెప్పినప్పుడు నాకుండా అవగాహన ప్రకారం 2 వయసు వరుస అవుతాయి అనేది నేను చెప్తా వస్తున్నా. ఎందుకంటే నాకు అప్పటికే బాయిలింగ్ అవుతున్నారు ప్రజలు, ఎప్పుడు ఛాన్స్ వస్తుందా ఈ తీర్పు చెప్పాలి అనేది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, గతంలో ఎప్పుడు కూడా తీర్పు గురించి ఎంత ప్రజలు యాంగ్జైటీగా ఎదురు చూసిన పరిస్థితి లేదండి. ఇదే ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి బయటపడదలుచుకున్నారు, ఈ ప్రభుత్వం అనేది జీవితంలో మళ్ళీ కనపడకూడదు అనేది వాళ్ళకి. ఇప్పుడు ఈ తరం వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళకు కూడా ఏం చెబుతారంటే, బాబు ఎవడన్నా వచ్చి ఒక్కసారి అవకాశం ఇస్తామని అంటే తెలిసి తెలవకుండా ఇవ్వబాకండి, మేము ఒకసారి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పాత మాజీ ముఖ్యమంత్రి కొడుకు వస్తే నమ్మి మోసపోయాము, ఇంత అంతా కాదు, అన్ని విధాలా నష్టపడ్డాము, రాష్ట్రం ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకపోయింది, అట్లాంటి పిచ్చి విష ప్రయోగాలు మనం చేయొద్దు అని చెప్తారండి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుందని చెప్పి జూన్ 4వ తారీఖున అవును. ఇప్పుడు మీరు చెప్పిన నేషనల్ స్టాటిస్టిక్స్ మీరు చెప్పారు, సర్వే నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది, దాన్ని బట్టి అక్కడ రావటంలో పెద్ద డౌట్ లేదు. ఇక్కడ కూడా అంతకన్నా క్లారిటీగా మనకి ఇండికేషన్స్ అయితే చెప్తున్నాయి. అసెంబ్లీ సీట్లు రాకపోయినా లోక్సభ సీట్ల గురించి మనం లోక్సభ స్థానాలు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 130 పైన. అదే 130 కూడా కాదండి, ఇప్పుడు 22 రాక వచ్చినాయి అంటే కిందసారి వైఎస్ఆర్సీపీ కూడా 22 లోక్సభ సీట్స్ వచ్చిన టైంలో 151 వచ్చినాయి. దాదాపు ఇంచుమించుగా ఇక్కడ కూడా అదే యావరేజ్ వస్తుంది. మీరు గమనిస్తే 20+ మీద వీళ్ళు గెలుస్తారు అంటున్నారు కూటమి, తెలుగుదేశం కూటమి. కాబట్టి 150కి నీరెస్ట్గా అటు ఇటు 140 నుంచి 150 దాకా కూడా వచ్చే ఛాన్స్. ఇక్కడ నాకు ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మనం తీసుకున్నటువంటి కొన్ని రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రొజెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ అనేది తీసుకున్నాము. అయితే ఇక్కడ నాకు మన అనిల్ ఉన్నాడు ఇక్కడ టెక్నికల్ పర్సన్, అలాగే సూర్య కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూలంగా ఉండే సమస్యలు ఆత్మసాక్షి అలాగే ఆరామస్తాంది ఉందని చెప్పి ప్రచారం జరిగింది ఇప్పటి వరకు కూడా. సో వాళ్ళిద్దరిది కూడా కొద్దిసేపట్లో వాళ్ళు తీసుకొస్తారు. ఈ లోపల మనం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కొన్ని సమస్యలను తీసుకున్నాం సార్. దాంట్లో కేకే సర్వే, ప్రిజము, రైజ్, తర్వాత పీపుల్స్ పల్స్ కొంచెం ఇది ప్రొఫెషనల్ సంస్థ ఇది, యా కొంచెం ప్రొఫెషనల్ సంస్థ ఇది, ప్లస్ జర్నలిస్టులు చేసేటువంటి సంస్థ. సో ఇలా కొంచెం అంటే గుర్తింపు ఉన్నటువంటి, నిజంగా వీళ్ళు కష్టపడి ఫీల్డ్లో చేసేటువంటి సంస్థల కింద గుర్తించి తీసుకున్నాము. వీటిలో మనకి ఒకటి ఇండియన్ సర్వే అని చెప్పి, ఇది కూడా ఎలక్షన్ ట్రాన్సిట్ సర్వీసెస్, ఇది వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చి అథెంటిక్గా చేశారు వాళ్ళు. అలాగే
పల్స్ టుడే కూడా అతను కూడా గత 3 ఎలక్షన్ నుంచి అతను చేసినటువంటి ఇది కరెక్ట్ అవుతూ వస్తుంది. అలాగే ఇది పైనీర్ అనేది యాక్చువల్గా వైల్డ్ వుల్ఫ్ తోటి వీళ్ళు దాదాపు టైఅప్ అయ్యి దాదాపుగా వాళ్ళు ఇప్పటికే 7-8 సార్లు ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు 2 సార్లు చేశారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చారు. ఇక ఇది ఇక్కడ చూస్తే కనుక ఇది సర్వే ఫ్యాక్టరీ. ఈ సర్వే ఫ్యాక్టరీ అనే వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ గతంలో దాదాపు 30 సంవత్సరాలు రెప్యుటేటెడ్ సంస్థ ఇది. 30 years నుంచి చేస్తున్నారు ఇది. ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ అతను కూడా గత ఎన్నికల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఈ సర్వేలను చూస్తే కనుక ఆల్మోస్ట్ 125, 120 హైయెస్ట్ ఇక్కడ అందించారండి 125 ఇచ్చారు. అది 125, అది వాళ్ళు కూడా 125 ఇచ్చారు. ఇక్కడ తీసుకుంటే కనుక మనకి 108 to 125, హైయెస్ట్ 126 ఇచ్చారు. బహుశా ఇవన్నీ దాదాపుగా ఒకటిగానే ఉన్నాయి. ఇక్కడ 144 ఇచ్చారు హైయెస్ట్. ఇక్కడ ఇదొక్కటే డిఫరెంట్గా ఇచ్చారు లోయెస్ట్గా. మిగతా అంతా 125 ఫిక్స్ అయిపోయారు. ఈ ఎక్కువ ఇక్కడ చూడండి, ఇక్కడ 127, లేదా హైయెస్ట్ 126, అక్కడ 125, ఇది 125, ఇలా 125 తోటి ఆల్మోస్ట్ అవును. ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడేమో 144 ఇచ్చారు. ఇది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదండి. 111 రాక కూడా 10 or మైనస్ ఇచ్చాడు. కొద్దిగా సేఫ్గానే వెళ్ళారు వీళ్ళు. అంటే వీళ్ళ సర్వే ఎప్పుడు చేశారనేది మనకి అవగాహన లేదు. ఏదున్నా కూడా నీరెస్ట్గానే ఉంది. ఇది కూడా మనం కొట్టేయటానికి ఏం వీలు లేదండి. ఇది కూడా మనకి నీరెస్ట్గానే ఉంది. కాబట్టి నీరెస్ట్గా ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ 10 తీసుకున్నారు. అవును, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 10 తీసుకున్నారు. అవునండి, తీసుకున్నారు. అదే అన్న, అది తీసుకోబట్టికే 111 రాక కూడా రావచ్చు అనే ఒక ఇండికేషన్ కనబడుతుంది. లోయెస్ట్ తీసుకుంది ఈ ఆర్గనైజేషన్. మిగతా అన్ని కూడా 125 అరౌండ్ అని చెప్పి చెప్తున్నాయి. ఇదేమో 140 చెప్తుంది, 140 ప్లస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా ఆల్మోస్ట్ 120. ఇక్కడ అలయన్స్ 126 వరకు ఉందండి. 126 అంటే ఒకే రేంజ్ లో ఉన్నారు. అందరూ ఒకే రేంజ్ లో ఉన్నారు. 2 సంస్థలు నాకు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. సో వాటిలో సంస్థల్లో ఇది కూడా 125 కదా సార్. ఇది కూడా అంతే, 110 ఆల్మోస్ట్ 130 అంటే కూడా 125 దగ్గర అరౌండ్ 125. సో ఇక్కడ చూడండి, పైనీర్ సంస్థ కానీ, ఎస్జిఈడి కానీ, కేకే కానీ, ఈ మూడు ఒక రకంగా ఇచ్చినాయి. మిగతా అన్ని 125 ఫిక్స్ అయిపోయింది. అవునండి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని 125 ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ క్వైట్ ఆపోజిట్కి ఇచ్చింది ఏంటంటే, ఒకటి కేకే సర్వే, 2 ఇక్కడ ఇది సర్వే ఫ్యాక్టరీ. సో ఈ 2 క్వైట్ ఆపోజిట్ ఇచ్చాయి. ఈ కేకే సర్వే ఇచ్చిన దానికి కొంత దగ్గరగా ఎస్జిఈడి ఉంది, ప్లస్ పైనీర్ ఉంది 125. సో ఇక్కడ మనం కేకే సర్వేని చూస్తే మీరు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది నిజమా అవుతుందా లేదంటే ఏంటనేది ఆశ్చర్యపోతారు మీరు. 14 మాత్రం వస్తాయి అంటారు వైసీపీకి. ఏది కేకే సర్వే? ఏది అసెంబ్లీదండి? అసెంబ్లీనే సార్. ఇందాక నేను కూడా ఒక అతనికి పోస్ట్ చేస్తే, అన్నా నువ్వు ఇచ్చింది అసెంబ్లీనా లేదా లోక్సభ అడిగారు. అవునండి, కానీ ఇంకొక చెప్పమంటారండి, నేను ఇంతకుముందు 4-5 నెలల క్రితం నుంచి కూడా కొంతమంది అడుగుతుంటే చెప్తున్నా అన్నా కదా, వైస్ వర్స అవుతుందని 23 అని. ఇప్పుడు ఇది ఇక్కడ 14 చూస్తే ఒక్కోసారి పార్టీలు వాళ్ళు ప్రజల్లో నుంచి వచ్చే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందని ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు ద్వితీయసేమ ఉప్పెన గనక వచ్చినట్టుగా తాడి చెట్టు ఎత్తున వచ్చింది, ఎడ్ల బండి వెళ్ళి తాడి చెట్టు మీద కూర్చుందంటే వాగా అంత ఎత్తు వెళ్ళిందనే కదా. అది మనం ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో విల్లు వస్తుంది ఎవరు చెప్పలేడండి. ఇది కూడా పూర్తిగా కొట్టేయడానికి కూడా వీల్లేదు. 14 కాదు, 20 దగ్గర కూర్చోవచ్చు. అటువంటి ఛాన్స్ కూడా ఉందండి. అతను సింగిల్ ఫిగర్ వేసి ఛాలెంజ్ చేసి 2 రోజుల నుంచి విస్తృతమైన ప్రచారం చేసి, నేను సింగిల్ డిజిట్ ఇస్తాను, ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది ఇది నాకు ఛాలెంజ్ అని చెప్పి ఇవాళ ఈయన ఈ ప్రొజెక్షన్స్ చేశారు. అదే అన్న, మనమేం ఆశ్చర్యపడడానికి వీలు లేదండి. అసలు ఎట్లా ఉంటుందంటే, ప్రజలు అన్ని 5 సంవత్సరాల నుంచి అసలు ఇంకోటి అండి, ఏదన్నా ఒక పార్టీకి ఓటేసిన తర్వాత ఎప్పుడు వ్యతిరేకత మొదలవుద్దండి? ఒక 2-3 ఏళ్ల తర్వాత మొదలవుతుంది ఏదైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ద వెరీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిందండి. అసలు అది విచిత్రం. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, వీడు ఎప్పుడు పోతాడురా నాయన అని 2వ రోజు నుంచి ఎందుకు ఎదురు చూశారంటే తెలుసా?
ప్రజావేదిక నిర్ద్వందంగా కూల్చేసాడు నిర్దాక్షిణ్యంగా. ప్రజలు అక్కడి నుంచి దాని ఒకటి అంటారు, అక్కడి నుంచి మొదలైన విధ్వంసం 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఎక్కడ కూడా ఆయన మళ్ళీ పునరాలోచించుకోవాలా, నేను వెళ్తున్న దోవ కరెక్టా కాదా, ఎందుకు ఇటు దోవలో వెళ్తున్నాను రాంగ్ ట్రాక్లో. ఆయనకు ఉన్నంతమంది సలహాదారులు ఎవరికి లేరు, 50 మంది సలహాదారులు ఉన్నారు. ఎవరు కూడా బాబు మనం తప్పు దోవలో వెళ్తున్నాం, ప్రజా వ్యతిరేకత వెల్లులాగా ఉంది మన మీద అని ఎవరు చెప్పలేకపోయారండి. నాకు ఒక ఇంగ్లీష్ ఇది గుర్తొస్తుంది నాకు, అది ఎప్పుడో ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటప్పుడు బిఏలో ఒక రాజు రాజ్యం కోల్పోయి మనకి హిమాలయాలు ఎట్టాగో అట్లాగే ఏపు పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతాడండి. ఆ చెట్ల కింద అంటే మనకి నీలగిరి చెట్ల కన్నా కూడా ఎత్తైన చెట్ల కింద చలిలో వణుకుతా నాకు మీ చలిని చెప్తాడు ఆ కోల్డ్ వేవ్ని. మీలాంటి కౌన్సిలర్స్ కనుక నాకు ఉండి మంత్రులు కనుక సలహా ఇస్తే నాకు ఇవాళ ఈ దుస్థితి పట్టేది కాదు, నన్ను సరైన సలహా చెప్పలేదు. ఇది నిజం చెబుతుంది ఎముకలు కొరికే చలి. నువ్వు ఎముకల కొరికే చలి నిజం చెబుతుంది వాడి జీవితం ఇదిరా అని. కానీ అతను రాజుగా ఉన్నప్పుడు సరిగ్గా చెప్పకపోబట్టి నాకు ఈ గతి పట్టింది అంటాడు. అట్లాగే ఇంతమంది సలహాదారులు ఉండి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని అతను ప్రజల్లో ఏం అభిప్రాయం ఉందనేది జగన్మోహన్ రెడ్డికి చెబితే వినలేదా, వాళ్ళు చెప్పలేదా? ఎందుకంటే మనకెందుకు డబ్బులు ఇస్తున్నారు అంటే మనం ఇది కరెక్ట్ అనుకొని మీరు విశ్లేషణ చేస్తున్నారు, ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అనుకొని మీరు విశ్లేషణ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు అనిల్ అలాగే సూర్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొన్ని సంస్థలు ప్రధానంగా వీటికి కూడా కొంత రెప్యుటేషన్ అయితే ఉంటుంది. సో ఆరా మస్తాన్ ఇచ్చిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమికి 71 నుంచి 81 వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు ఆరా మస్తాన్. అలాగే జన్మత్ 67 నుంచి 75 తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 103 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు. అలాగే పార్దాదాస్ ఇతను ట్వీట్లు చేస్తుంటాడు, జనరల్గా ఇతనికి ఒక హాబీ కింద వెళ్తూ ఉంటాడు. పార్దాదాస్ అని అతను నార్త్, అతను జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అలా జర్నలిస్టు సోషల్ యాక్టివిస్ట్. ఇతను జనరల్గా విజిట్ చేస్తుంటాడు స్టేట్స్, విజిట్ చేసి అక్కడ పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చి ట్వీట్ చేస్తుంటారు. ఆయన ఇచ్చినటువంటిది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 55 నుంచి 65 ఇది అసెంబ్లీ. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 నుంచి 120 ఇచ్చారు, హైయెస్ట్ ఇచ్చారు. ఈ మూడులో ఆరా మస్తాన్ది కొంతమంది ఏం చెప్తుంటారంటే తెలుగుదేశం పార్టీ తోటి ఆయన డివేట్ అయ్యారు, ఆయన ఏదో ఒక సీట్ ఏదో తెలుగుపేటలో అని చెప్తుంటారు, ప్రచారం అయితే ఉంది. సరే, ఉన్నప్పటికి కూడా ఆయనకు ఉన్నటువంటి గుడ్ విల్ అయితే పణంగా పెట్టాడు కదా ఇలా డేటా ఇచ్చి. మరి దీన్ని ఎంతవరకు మనం ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఎక్కువగా మేజర్గా ఎటు బొగ్గు చూపుతున్నాయని చూడాలండి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇది ఒక ద వరస్ట్ సినారియో చెప్తున్నాను నేను. అలా వర్స్ట్ సినారియో. నేను ఇట్లాంటి వర్స్ట్ సినారియోలు హిస్టరీలో కూడా జరిగినాయి అని చెప్తున్నా, చరిత్ర చెప్తున్నా. ఇప్పుడు వస్తా రాదనేది తర్వాత మాట. ఒకవేళ జరిగినా కూడా ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు 151 సీట్లు కిందసారి వస్తాయని ఆయన కూడా ఊహించలా. ఆయన ప్లే చేసిన వర్డ్స్ కానీ అతని స్ట్రాటజీ కానీ ఆ రేంజ్లో వర్కౌట్ అయింది. రెండోది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇంకా బాగా చేస్తుందనే ప్రజల జనరల్ ఎక్స్పెక్టేషన్, అది ఆశ అనేది ఉంటుంది, తప్పులేదు. అందువల్ల ఆయన్ని నమ్మి వేశారు. అందులో వాళ్ళ ఫాదర్ చీఫ్ మినిస్టర్గా చేశాడు కాబట్టి ఒక ఇమేజ్ అంటూ ఉంది, ఒక బెంచ్ మార్క్. సరే, ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము, తర్వాత నేషనల్ వైడ్ అన్ని రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్ అన్ని ఇచ్చినటువంటి నేషనల్ ఫిగర్స్ని చూసాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కువ 20 నుంచి 22 దాకా ఎంపీలు వచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని మనం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటే అసెంబ్లీకి తెలిసిపోతుంది 140+ కనబడుతున్నాయి. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్ని కనుక మనం తీసుకుంటే ఆరా మస్తాన్ ఇచ్చింది కానీ, లేదా జన్మత్ కానీ, లేదా పార్దాదాస్ ఇచ్చినటువంటి కానీ చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందా అంటే, ఎందుకంటే నేషనల్ ఛానల్స్ ఆల్మోస్ట్ 20-25 ఇస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ కూటమికి, అంత పెద్ద స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? ఉండదు. ఎందుకంటే 2 ఓట్లు ఎవరో వేయరండి. ఏదైనా ఒక పార్టీని ఒక అలయన్స్ని నమ్ముకున్నారంటే దానికే వేస్తారు మళ్ళీ. అంత ఎవరో బాగా రేర్గా అంటే తేడా అంటారు చూసారా, అంత వేరియేషన్గా వేసేవాళ్ళు బహువరుదండి. ఒక 2-3% ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఇన్ జనరల్గా 2-1కే వేస్తారు. కాబట్టి ఎక్కువ సర్వేసు మనకి ఆల్మోస్ట్ నేను 10 సర్వేలు తీసుకున్నాను, వీటిలో ఎన్డీఏ కూటమికి చూపిస్తుంది, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ కూటమి చూపిస్తుంది. ఒక 3 మాత్రం డిఫరెంట్.
కూడా పార్థదాస్ అనే అతను సర్వే చేయడు, అది జనరల్ అబ్జర్వేషన్ ప్రకారం అతను ట్వీట్లు చేస్తూ. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు ఇతను పీకే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి, అందులోనూ ఒకసారి వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన సక్సెస్ ఇచ్చాడు, 151 సీట్స్. ఆయన మొదటి నుంచి గత 3 months నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్లోను వేరియస్ నేషనల్ లెవెల్ ప్లేసెస్లో మాట్లాడినప్పుడు ఇతను క్రషింగ్ డిఫీట్ ఎదుర్కోబోతున్నాడని ఆయన చెప్పాడు. నేను కూడా ఏమీ పెద్ద సర్వే చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ మీద నేను చూసినప్పుడు నాకు వచ్చిన అవగాహన, తర్వాత ఆయన అనుసరిస్తున్న విధానాలు, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇవన్నీ నాకు గమనంలో తెలుసు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా నాకు తెలుసు, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎమోషన్ నాకు తెలుసు, తర్వాత సోషల్ ఇంజనీరింగ్ నాకు తెలుసు. ఇవన్నిటిని తెలిసిన మీదట నేను పెద్ద దీని మీద రీసెర్చ్ చేయకుండా కూడా ఎట్ గ్లాన్స్ చెప్పేయగలను. ఇతను క్రషింగ్ డిఫీట్కి వెళ్తున్నాడు. ఇది ఒక లెసన్ కాబోతుంది. ఇండియాలో ఇతర స్టేట్స్ కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి పాలసీస్, జగన్మోహన్ రెడ్డి లాంటి యాటిట్యూడ్ ప్రజల పట్ల ఉండకూడదు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ పార్థ వీళ్ళకన్నా కూడా అతను అథారిటేటివ్ పర్సన్ కాబట్టి మనం ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఆరామస్థాన్ ఒక ఆర్గనైజేషన్ 10 మంది అబ్జర్వేషన్ కరెక్ట్, ఒక వస్తువు చూపించి 10 మందికి 8 మంది ఒక రకంగాను ఒక ఇద్దరు ఒక రకంగా చెప్పారనుకోండి. సపోజ్ మనం ఇద్దరిని తప్పని అంటానికి వీల్లేదు, వీళ్ళ అవగాహన ప్రకారం వీళ్ళు చెప్పారు, 8 మంది చెప్పినవే మనం మొగ్గు ఉంటుందని అనుకుంటాం. సో ఎగ్జిట్ పోల్ వస్తే కానీ 8 మంది కరెక్టా ఇద్దరు కరెక్టా అనేది తెలీదు. ఎగ్జిట్ పోల్ కాదు, రేపు కౌంట్ వస్తే కానీ తెలియదు, చెప్పింది నిజమా కాదా అనేది తెలియదు. అప్పుడు దాకా ఈ సందిగ్ధత తీసుకోవాల్సిందే. కాకపోతే మనం ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఎట్లా తీసుకోవచ్చు అంటే అండి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు తెలుసు, ఆయన మొత్తం ఓల్ అండ్ సోల్ గవర్నమెంట్కి, కానీ ఆయన సకల శాఖ మంత్రి అంటారు, డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్. అసలు ఆయన ఏదైనా మాట్లాడితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భావనే అనుకుంటాం కదా. ఆయన మొన్న ఈ మధ్య కూడా మాట్లాడినప్పుడు ఎందుకంటే ఆయన వైలెన్స్ని ప్రేరేపిస్తున్నాడు, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి మన బలం చూపించి డిస్టర్బెన్స్ చేసేసి దాన్ని డిస్టర్బ్ చేయాలనే మాట మీద చెప్తున్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి. రెండోది, మేమేదో చెప్పాం కాబట్టి మీరు బెట్టింగ్లకి వెళ్ళబాకండి అని ఇప్పుడు చెప్పినట్టు మనం చెప్పినట్టే చెప్పాడు. కాబట్టి ఎవరైనా కూడా పైకి చెప్పే డాంబికం వేరు, లోన వేరండి. ఇప్పుడు ఈ సర్వే సంస్థల కన్నా మనకు బెటర్ అవగాహన ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలుసు, అక్కడ ఉన్న పర్సన్స్ తెలుసు, గత 5 ఏళ్లగా జరుగుతున్న పరిపాలన తెలుసు, వీళ్ళ విధానాలు తెలుసు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసు, ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా తెలుసు. ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నేషనల్, లోకల్ అన్ని మనం కూడా వీటిని పరిస్థితులు కూడా అది సమన్వయం చేసుకోవాలి. దీన్ని బట్టి జూన్ 1వ తారీఖు కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు జూన్ 4th ఏది నిజంగా అవబోతుంది అనుకుంటున్నారు? నా వ్యక్తిగతంగా అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి, కంఫర్టబుల్ లెవెల్లోనూ. ఒక 125-30 ఒకసారి 50 కూడా దాటినా కూడా ఆశ్చర్యం లేదు. అదైతే ఇక అసలు నో డౌట్ అండి. నేను 100% అయితే డేట్ చెప్తాను. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చెప్తున్నాను. 125 అనేది ఇప్పుడు నాకు నేషనల్ లెవెల్లో బీజేపీ మీద అంత కొంచెం డౌట్ ఉండేది, కానీ ఇన్ని సర్వే సంస్థలు, ఒక రిలయబుల్ సర్వే సంస్థలు చెప్పిన మీదట బీజేపీ కూడా ఇంచుమించుగా కేక్ వాక్ లాగా వెళ్ళిపోగలుగుతుంది అనేది అర్థమవుతుంది. అంటే మనకున్న కొన్ని డౌట్స్ కూడా తీరిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో సరైన స్టేచర్ కలిగిన లీడర్ ప్రొజెక్ట్ అవ్వలేకపోయాడు నేషనల్ లెవెల్లో. అది మోడీకి ఆ ఇష్యూ లేదు, ఐడెంటిటీ క్రైసిస్ లేదు. అతను 2 సార్లు మంచో చెడో పరిపాలించాడు. తర్వాత మేజర్ ఇష్యూస్ రాలేదు, పొలిటికల్ కరప్షన్ రాలేదు. తర్వాత కొన్ని కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకుని కూడా బయటపడ్డాడు. ఇప్పుడు డిమానిటైజేషన్ ఇలాంటి కొన్ని డెసిషన్స్, తర్వాత లాక్డౌన్ ఇవన్నీ కొన్ని ఫెయిల్యూర్స్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి కూడా జిఎస్టీ కూడా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డెసిషన్స్, 370 రద్దు, ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్, చాలా కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకుని కూడా ప్రజలను కన్విన్స్ చేసి బయటపడగలిగాడు. కాబట్టి పెద్దగా అతని మీద, అతని కెపాసిటీ మీద ఎవరికి అనుమానం లేదు. మంచో చెడో ఓ డెసిషన్ అయితే తీసుకుంటాడు. ఇండెసివ్గా అయితే ఉండడం, ఇండెసివ్ కూడా డేంజరేనండి ఇంత పెద్ద నేషన్కి. నేషనల్ లెవెల్లో క్లారిటీ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా క్లారిటీ వచ్చింది. గత 1-2 సమస్యలు చెప్పాయి కాబట్టి ఎగ్జిట్ పోల్ ప్రజెంట్ రియల్ కౌంటింగ్ 4 తెలుస్తుంది. రిజల్ట్ జూన్ 4 వస్తాయి కాబట్టి జూన్ 4కి
అప్పటి వరకు టెన్షన్ పడాల్సిన దాదాపు ఒక ఇండికేషన్స్ అయితే మనకు వచ్చేసినాయండి నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో. కాబట్టి పెద్ద ఎవరు టెన్షన్ పడక్కర్లేదు, ప్రశాంతంగా ఉండమనండి అందరినీ కూడా. సో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం కూడా అయిపోయింది, మంచిగా ప్రశాంతంగా పడుకోమని చెప్పాలి. థ్యాంక్ యూ.